అయ్యప్ప స్వామిని మణికంఠుడు అని పిలుస్తారు కదా. ఇంతకీ అయ్యప్ప స్వామి కథ నిజమా కల్పితమా? శబరిమలై శబరి ఎవరు? సంక్రాంతి రోజున మకర జ్యోతి నిజమా కల్పితమా? తెలుసుకున్నంతవరకు చెప్తాను. ఈ ఎపిసోడ్ని కథలా కాకుండా ప్రశ్న సమాధానాలతో తెలుసుకుందాం, సరేనా? పూర్వం కృతయుగంలో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరించాడు. ఆ మోహిని రూపాన్ని చూసి పరమేశ్వరుడు మోహితుడవ్వగా వారికి హరిహరపుత్రుడు జన్మించాడు. ఆయన్ని మనం అయ్యప్ప అనుకుంటున్నాం కదా. అనుకుంటాం కానీ ఇది మనకి తెలిసినంతవరకు 2 మాటల్లో తేల్చేసే కథ కాదు. ఈ కథలో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో రహస్యాలు ఉన్నాయి. సరే, అయ్యప్ప జననం ఏ మోహిని అవతార సమయంలో జరిగింది? అదే విష్ణు క్షీరసాగర మథనం అనంతరం దైత్యగణ మోసాన్ని నివారించడానికి ఒకే సమయంలో మందర పర్వతాన్ని మోస్తున్న కూర్మంగా, ఆ మథన ఫలితాన్ని అనుగ్రహిస్తున్న ధన్వంతరిగా, దేవతలకు అమృతం పంచుతున్న మోహినిగా రూపాలు తీసుకున్నప్పుడా? రెండవది, మనం పతంజలి మహర్షి కథలో చెప్పుకున్నట్టు శివుడు సుందరుని రూపంలో ఋషిపత్నుల ముందు, అదే సమయానికి విష్ణువు మోహిని అవతారంలో ఋషుల ముందు నడయాడి వారిని మోహంలో ముంచి వారి తప్పులు తెలుసుకునేలా చేశారు కదా. చిదంబరంలో నటరాజేశ్వరుని చరితం దీనికి అనుసంధించి చెప్తారు అనుకున్నాం కదా. అప్పుడు అయ్యప్ప జననం జరిగిందా? ఇక మూడవది, తానిచ్చిన వరం మర్యాద నిలిపే క్రమంలో శివుడు భస్మాసురుని నుండి పారిపోతున్నట్టు నటించినప్పుడు ఆ అసురుని మోహింపచేయడానికి విష్ణువు మోహిని అవతారం స్వీకరించి అతడి తలమీదే అతని చెయ్యి పెట్టించి భస్మమైపోయేటట్టు చేస్తాడు కదా. అప్పుడా? మనకి తెలిసినవి ఇవే కాక ఇంకో 2-3 సార్లు విష్ణువు మోహిని అవతారం తీసుకున్నట్టు పురాణాల్లో ఉంది. వీటిలో ఎప్పుడు అంటే శివుడు సాగరమథన సమయంలో వచ్చిన విషాన్ని తన గరళంలో దాచుకుని లోకాలను రక్షించిన తర్వాత దేవతలందరూ విష్ణువు యొక్క మోహిని అందచందాలను పొగిడినప్పుడు శివుడు పార్వతీదేవితో వైకుంఠానికి వెళ్లి విష్ణువుతో ఆ అవతార దర్శనాన్ని ఇమ్మని అడుగ్గా శివుని కోసం మరలా మరొక్కసారి మోహిని అవతారం తీసుకున్నాడు నారాయణుడు. అది స్వయంగా పార్వతీదేవి మరొక రూపం. ఆ సమయంలో వారిద్దరి కలయిక నుంచి ఒక ధర్మశాస్త జననం జరిగింది. అయ్య అంటే విష్ణువు, అప్ప అంటే శివుడు అనే పేర్ల సంగమంతో అయ్యప్ప నామం అలా పుట్టింది. శాస్త అంటే ఎవరు? సమస్త శుభాలను, సుఖాలను చేకూర్చువాడు, శాసించువాడు, బోధించువాడు. ధర్మము, సత్యము, అహింస మొదలగు ధర్మములను మానవుల హృదయాలలో నిక్షిప్తం చేసేవాడు. నిజానికి అన్ని లోకాల్లోనూ, అన్ని జీవాల్లోనూ ధర్మాన్ని నిక్షిప్తం చేయడం కోసం సృష్టికి ఆదిలో శివుడే ధర్మశాస్త్రగా అవతరించి ఉన్నాడు. విష్ణు సహస్రనామంలో ఈ శక్తి గురించి ఒక నామం వస్తుంది. అమృత్యు సర్వదృక్సింహ సంధాత సంధిమాన్ స్థిర అజో దుర్మర్షణ శాస్త విశ్రుతాత్మ సురారిహ. అంతేకాక శాస్త అనే ధార్మిక శక్తిగా అన్ని యుగాల్లోనూ ఉన్నాడు. ఒక యుగంలో హరిహరుల తేజసంఘంతో శ్రీధర్మశాస్త్రగా అవతరించాడన్నమాట. కాని మనం అనుకుంటున్న కలియుగంలో 10వ శతాబ్దానికి చెందిన పందళరాజుకి మెడలో హారంతో దొరికిన మణికంఠుడు కాదు. ధర్మశాస్త్రకి పూర్ణ, పుష్కల అనే 2 భార్యలు ఉన్నారు. అయ్యప్ప మూల రూపమైన శ్రీ ధర్మశాస్త్ర యుగాల క్రిందట నుండే వివిధ రూపాలతో కొలువు తీరి కొలిచిన వారికి కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందుతున్నాడు. ప్రతి యుగంలో ఆయనతో పాటు పూర్ణ, పుష్కల ఆయన్ని ఏదో రూపంలో చేరుకుంటారు. హరిహరుల కలయిక నుంచి అవతరించి అయ్యప్పకు మరో జన్మ కారణం ఉందా? ఉంది. అదే మహిషి సంహారం. అసలీ మహిషి ఎవరు? మహిషాసుర మర్దిని ఎపిసోడ్ చెప్పుకున్నప్పుడు దానవుల వంశంలో రంభుడు, కరంభుడు అనే ధర్మాత్ములు మగపిల్లలు కావాలని ఘోర తపస్సు చేశారు కదా. అప్పుడు వారి నిష్ఠ చూసి భయంతో కరంభుడిని వధించాడు దేవేంద్రుడు.
ప్రతీకారంతో అతని తమ్ముడు రంభుడు అగ్నిదేవుడి నుంచి వరం పొంది మహిషిని చూసి దానితో సంగమించాడు. తత్ఫలితంగా వారికి కలిగిన విచిత్ర ప్రేమకి అగ్నిదేవుడి ఇచ్చిన వరానుసారం మహిషీ రంభుల చితిమంటల నుంచి మహిషాసురుడు బయటికి వచ్చాడు. మహిషాసురుడి తండ్రి రంభుడికి సోదరుడైన కరంభుడి కూతురు ఈ మహిషి. ఈ మహిషిని అయ్యప్ప వధించాడు. మహిషిని అయ్యప్ప ఎందుకు వధించాల్సి వచ్చింది? ఈ మహిషి చేసిన తప్పేంటి? శ్రీ భూతనాథోపాఖ్యానం ప్రకారం బ్రహ్మ, విష్ణు, శివ అంశాలు కూడిన త్రిమూర్తి అత్రి మహామునికి ఆయన భార్య అనసూయకి కుమారుడైన దత్తాత్రేయుడు అని మనకి తెలుసు కదా. ఈయన త్రిమూర్తుల భార్యల కలయిక నుంచి అవతరించిన విద్యాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. ఈవిడను అనఘాదేవి లేదా లీలావతి అని కూడా అంటారు. ఈ దంపతులు అజ్ఞానాన్ని తొలగించి సమాజాన్ని ప్రకాశవంతం చేశాక దత్తాత్రేయుడు ప్రపంచ సుఖాలని త్యజించాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయన భార్య విద్యాలక్ష్మి ఒప్పుకోలేదు. అప్పుడు దత్తాత్రేయుడు ఆవిడ్ని ఓ గేదెగా జన్మిస్తావని శపించాడు. విద్యాలక్ష్మి మరణించి ఈ మహిషిగా పునర్జన్మ పొందింది. దుర్గాదేవి మహిషాసురమర్దినిగా వాడిని వధించిన తర్వాత మహిషాసురుడి సోదరి అయిన ఈ మహిషి దేవతలపై, దుర్గాదేవిపై ప్రతీకారం తీర్చుకోవాలని బ్రహ్మకు తీవ్రమైన తపస్సు చేసి, ఓ బ్రహ్మదేవా, నా సోదరుడు మూర్ఖుడిలా ఆడదాని చేతిలో చావు లేకుండా వరం కోరి చనిపోయాడు. నేను అలా కాదు, నా కోరిక విను. విష్ణువు, శివుడు ఈ ఇద్దరు పురుషుల కుమారుడిచే మాత్రమే నాకు చావుండాలి. అది కూడా నేను భూమిపై తిరిగే ఘడియల్లోనే జరగాలి అని వరం అడిగి పొందింది. హరిహరులిద్దరి చేత చావు లేకపోవడం వల్ల ఆ వరబలముతో మహిషి ఎన్నో ఘోర పాతకములను చేస్తూ లోకాలకు పీడయింది. స్వర్గలోకంలోనే దేవతలను హింసిస్తూ ఉండేది. అప్పుడు దత్తాత్రేయుడు సుందర మహిష రూపాన్ని స్వీకరించి మహిషిని ఆకర్షించి సరిగ్గా సాగరమంథనం జరిగిన తర్వాత స్వర్గం నుండి భూమికి తీసుకొచ్చాడు. అప్పుడు హరిహరుల కలయిక నుండి జన్మించిన అయ్యప్ప మహిషిని వధించాడు. కాని చనిపోయిన మహిషి శరీరం కొండలా పెరిగిపోగా ఆమె కన్నీరే అళుదా నదిగా మారిందని అంటారు. మహిషి దేహం పెరిగిపోవడంతో దానిపై 2 రాళ్లను వేసి అదిమి పట్టి నృత్యం చేశాడు అయ్యప్ప. ఆ నృత్యాన్ని చూడడానికి పార్వతీ పరమేశ్వరులు కైలాసం నుంచి వచ్చి ఆనందించారు. స్వామివారి పాదస్పర్శతో పునీతురాలైన మహిషి తనను వివాహం చేసుకోమని కోరింది. అయ్యప్ప ఆ కోరికను సున్నితంగా తిరస్కరించి, ఈ అవతారంలో బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాను. నీవు 3 రమ్మలకు ప్రతిరూపంగా మాలికాపురత్తమదేవి పేరుతో అందరి సేవలను అందుకుంటావు. శబరి కొండ మీద నేను వెలిశాక ఎప్పుడైతే నన్ను దర్శించుకునేందుకు ఒక కన్నిస్వాములు, అంటే మొదటిసారి మాల వేసుకునేవారు కూడా రాకుండా ఉంటారో ఆ ఏడాది నిన్ను వివాహం చేసుకుంటాను అన్నాడు. కాని ప్రతి ఏటా ఎంతో మంది మొదటిసారి మాల వేసుకుంటూనే ఉన్నారు. తాము వచ్చిన దానికి గుర్తుగా శరంగుత్తిలో శరాలను గుచ్చుతారు. ఏటా మాలికాపురత్తమదేవి మహిషి అంబారి ఎక్కి శరంగుత్తికి చేరుకుని అక్కడ శరాలను చూసి నిరాశతో వెనుదిరుగుతోంది. అలా అయ్యప్పస్వామి జన్మించిన దానికి మహిషి సంహారం కారణ ప్రయోజనం అయింది. కాని ఆయన అప్పుడు కొండపై ఉండలేదు. ఆడవారు ఆలయానికి ఎందుకు వెళ్ళకూడదు అనేదానికి పురాణాల్లో ఆధారాలు దొరకలేదు. కాని సాధారణంగా ఋతుచక్రం కారణంగా ఆడవారు 41 రోజుల మండల దీక్షను పూర్తి చేయలేరు. పైగా వారి శరీర తత్వాన్ని బట్టి కాలినడకన ప్రయాణాన్ని పూర్తి చేయలేకపోవచ్చు. శబరిమలైలో కొలువు తీరిన శ్రీ ధర్మశాస్త అయ్యప్ప కథ ఏమిటి? కేరళలో 10వ శతాబ్దంలో పన్నెళ్ల రాజ్యాన్ని పరిపాలించు రాజశేఖర పాండ్యుడనే రాజు ఉండేవాడు. ఆయన పరమ శివభక్తుడు. ఆయన భార్య కూడా శ్రీ మహావిష్ణు భక్తురాలు. అయినా వారికి చాలా కాలం సంతానం కలగలేదు. ఆ దంపతులు నిరాశ చెందకుండా ఎన్నో నోములు, వ్రతాలు, పూజల్ని జరిపించేవారు. ఒకనాడు రాజశేఖర పాండ్యుడు పంబానదీ తీరాన అడవి ప్రాంతంలోని క్రూర మృగముల బాధపడలేక తన పరివారాన్ని వెంటబెట్టుకుని వేటకు వెళ్లాడు. అంతలో పంబానదీ తీరంలో సర్పపు నీడన పవిలించి
ఏడుస్తూ కంఠమున మణిహారము దివ్యకాంతులు వెదజల్లుతున్న బాలుడు కనిపించాడు. ఆనందంగా చేరదీసి మణికంఠుడని నామకరణం చేసి ఆ రాజు దంపతులు అల్లారుముద్దుగా పెంచుకొనుచున్నారు. కేరళలోనే ఎందుకు మణికంఠుడు అవతరించాలి? శ్రీహరి మరో అవతార రూపమైన పరశురాముడు క్రూరమైన క్షత్రియుల నుంచి 21 సార్లు భూమికి విముక్తిని కలిగించాక భూమినంతటినీ కశ్యప మహర్షికి దానమిచ్చాడు. తర్వాత పరశురామునికి తపస్సు చేసుకోవడానికి చోటు లేక తన పరశు అనే గొడ్డలిని సముద్రంలోకి విసిరేయగా అంతవరకు సముద్రుడు వెనక్కి తగ్గాడు. అలా వెలువడిన భూభాగమే నేటి కేరళ అయింది. పరశురాముడు సృష్టించిన కేరళలో ఆయనే నెలకొల్పిన 108 ఆలయాలలో అనేక భంగిమల్లో దర్శనమిస్తాడు ధర్మశాస్త్ర. అయితే మణికంఠుడు పుట్టే సమయానికి కేరళలో ధర్మం నశించి 108 ఆలయాలు కాలగర్భంలో కలిసిపోయి పాషాండ మధ్యస్థులతో నిండిపోయింది. అందుకే శాస్త ధర్మశాస్త్రగా కలియుగంలో ధర్మ పరిరక్షణకు వచ్చిన అవతారమూర్తి. మరి ఆయన ధర్మాన్ని ఎలా నెలకొల్పాడు? మణికంఠుడు అడుగుపెట్టిన మహత్యం వలన పందల రాజ్యం సుభిక్షంగా ఉంది. పందల రాణి గర్భం దాల్చి ఒక కుమారుణ్ణి ప్రసవించింది. మణికంఠుడికి 5వ ఏట అక్షరాభ్యాసం చేసి విద్యాభ్యాసం కోసం గురుకుల ఆశ్రమానికి పంపారు. అక్కడ మణికంఠుడు శ్రీరామచంద్రుడిలా అనతి కాలంలోనే సకల విద్యలు అభ్యసించి సకల శాస్త్ర పారంగతుడయ్యాడు. విద్యాభ్యాసం పూర్తి చేసుకుని తల్లిదండ్రులను ఆనందింపచేశాడు. పందల రాజ్య ప్రజలకి అతనంటే శ్రీరాముణ్ణి చూసినంత ఆనందం. యవరాజ్య పట్టాభిషేకం కాకుండానే ప్రజలంతా అతనిపై ఆశలు పెట్టుకున్నారు. రాజశేఖరుడు తన మంత్రులతో మణికంఠుణ్ణి త్వరగా రాజును చెయ్యాలని కోరికగా ఉంది అన్నాడు. ఆ మాటలకి మంత్రులందరూ సంతోషించారు. కాని ప్రధానమంత్రి మనసులో దిగులుపడ్డాడు. మందర మాట విని కైక భరతుని పట్టాభిషేకం, రాముని వనవాసం కోరినట్టే ఈ మంత్రి మాట విని పందల రాణి మణికంఠుడు రాజైతే తన కొడుకుని బానిసగా చేస్తాడేమోనని మణికంఠుణ్ణి ఘోరంగా చంపించేందుకు తనకు అనారోగ్యంగా ఉందని, పులిపాలు తాగితేనే తగ్గుతుందని రాజుకి చెప్పించింది. రాణిగారి అస్వస్థత రాజుకు వేదన కలిగించింది. పులిపాలు తెచ్చిన వారికి అర్ధరాజ్యం ఇచ్చి పట్టాభిషిక్తుణ్ణి చేస్తానని చాటింపు వేయించాడు. వార్త మణికంఠుడికి తెలిసి, తండ్రి, రాజు ప్రజల్ని రక్షిస్తుంటే లక్షణంగా ఉంటుంది. తన స్వప్రయోజనాలకు ప్రజల్ని చంపుట తగదు. ప్రజల్ని రక్షించలేని నిరుపయోగుల రాజ్యం పరిపాలించనేలా? అశాశ్వతమైన దేహం కోసం అల్లారు ముద్దుగా పెంచిన తల్లిని మృత్యువు యొక్క దారుణ కోరలకు బలిచేయ తగునా? తండ్రి, నన్ను ప్రజలంతా పిరికివాడిగా పరిగణించరా? ప్రజల నమ్మకం కోల్పోయిన రాజు పాలనకు అనర్హుడు కాదా? నా సామర్థ్యంపై మీరు సందేహాలు పెట్టుకోవద్దు. నేనీ పనిని సాధించగలను అనేసరికి రాజు 2 అరలు గల నీలం రంగు సంచిలో 1 అరలో భగవంతుని కొరకు నివేదనా వస్తువులు, 2వ అరలో యాత్రలో ఉపయోగించే సామగ్రి తినుబండారాలు కట్టి ఆ సంచిని మణికంఠునికి ప్రేమగా ఇచ్చాడు. ఆ మూటనే ఇరుముడి అంటారు. ఆ ఇరుముడిని శిరస్సుపై ధరించి అడవిలో ఒంటరిగా ప్రయాణించాడు మణికంఠుడు. తమని మహిషి నుంచి విముక్తుణ్ణి చేసి ఇలా అడవిలో తిరుగుతున్న మణికంఠుణ్ణి చూసి దేవేంద్రుడు వచ్చాడు. మార్గం చూపమని కోరాడు మణికంఠుడు. స్వామి, పులిపాలు పిండనిస్తుందా? ఒకవేళ పిండనిచ్చినా పులిపాలలో ఔషధం ఉంటుందా? ఉన్నా ఆ రాణి వ్యాధి తగ్గుతుందా? ఇదంతా పెద్ద పన్నాగల్లా ఉంది. దేవతలకు ఉపకారం చేసిన నీకోసం నేనే వ్యాఘ్రమై నీతో పాటు మీ రాజ్యానికి వచ్చి నీ పని నెరవేరుస్తాను అనగానే దేవతలంతా పులులుగా మారిపోయారు. దేవేంద్రుడు మణికంఠుణ్ణి తనపై ఎక్కించుకుని పందల రాజ్య వీధుల్లో నడుస్తుంటే అందరూ ఆశ్చర్యపోయారు. మణికంఠుడు తండ్రికి నమస్కరించి పులిపాలు తీసుకోమన్నాడు. రాణి, మంత్రి స్వామి పాదాలపై పడి క్షమాభిక్ష వేడుకున్నారు. దేవేంద్రాది దేవతలు యథారూపం ధరించి సెలవు తీసుకున్నారు. మణికంఠుడు తనని కౌగిలించుకుని దుఃఖిస్తున్న తండ్రితో, అడవుల్లో పుట్టిన నేను ఈ అడవుల్లోనే అవతారం ముగిస్తాను. సదా మీ హృదయంలోనే ఉంటాను. ఈ పందల రాజ్యం నాకు తల్లి వంటిది.
నా స్నేహితులందరూ రాజ్యపాలనలో తోడుగా ఉంటారు. నాకు మీ అనుమతిస్తే అయ్యప్ప స్వామిని ప్రజలకు ఇలవేల్పునవుతాను. ప్రతి మకర సంక్రాంతి నాడు నాకీ స్వర్ణాభరణంలా అలంకరించవచ్చు. వీటిపై నాకు ఆసక్తి లేదు. శబరి పేరుతో ఓ మహాభక్తురాలు తనపై నన్ను కొలువు ఉండమని కోరింది. మత కలహాలు లేకుండా, శివ విష్ణువు భేదం లేకుండా నన్ను ప్రేమగా అయ్యా అప్పా అని పిలిస్తే పలుకుతాను. నన్ను చేరుదారిలో కాలినడకతో పాదరక్షలు తీసి మండలం రోజులు దీక్షా వస్త్రాలతో దైవధ్యానంలో గడుపుతూ నా 18 మెట్లు ఎక్కి నన్ను చూసిన వారికి నేను ప్రసన్నుడనై అభీష్టములు తీరుస్తాను అని చెప్పి మణికంఠుడు పంబానది దాటి శబరిమలై చేరి ధర్మశాస్త అయ్యాడు. శబరిమలై ఆలయంలోని దేవుడు శాస్తా కనుకనే దీక్షాకాలంలో ప్రతిరోజూ పూజా సమయంలో లోకవీరం మహాపూజ్యం అని నమస్కార పంచరత్న శ్లోకాలలో శాస్తారం ప్రణమామ్యహం అని శబరిగిరీశ శాస్తాకు నమస్కరిస్తున్నారు. అయితే శబరి అంటే రామాయణం కాలం నాటి శబరి కాదు. దీక్షా సమయంలో నైష్ఠిక బ్రహ్మచర్యంతో నల్లని దుస్తులను ధరించిన వారికి జీవితాంతం శని ప్రభావం ఉండదని అయ్యప్ప భక్తులకు నమ్మకం. స్వామి 18 మెట్ల కింద స్వామివారి శక్తివంతమైన ఆయుధాలు ఉంటాయని మరో నమ్మకం. నిష్ఠతో దీక్ష తీసుకునే భక్తులు గురుస్వామి నుండి ఉపదేశంతో మాలను ధరిస్తారు. తన మనస్సును, శరీరాన్ని భగవంతునికి అంకితం చేసి అందరినీ భగవంతుని రూపాలుగా స్వామిగా భావిస్తారు. అయ్యప్ప శరణు ఘోషను విడువరు. నిత్యం భజన కార్యక్రమంలో పాల్గొంటారు. శబరిమల ఆలయాన్ని పరశురాముడు స్థాపించాడన్నది విశ్వాసం. ధర్మశాస్త్ర కాకుండా అయ్యప్పకు వేరే అవతారాలు ఉన్నాయా? సంభవామి యుగే యుగే అన్నట్లే ఎన్నో అవతారాలు ఎత్తాడు శాస్త. స్కాంద శివపురాణాలను, రామాయణ మహాభారతాలను, గుహ్యరత్న చింతామణి, శ్రీభూతనాథ చరితం లాంటి పురాతన మలయాళ గ్రంథాలను ఆమూలాగ్రం శోధించి వెలికి తీసిన అమూల్య విషయం శ్రీ అయ్యప్ప అష్టావతారాలు. శ్రీ ధర్మశాస్త్ర మూల రూపంతో కలిపి మొత్తం 9 రూపాలను మానవ జీవితాల మీద ప్రభావం చూపే నవగ్రహాలకు సరిసమానమైనవిగా గుర్తించారు. సత్యయుగం నుండి పూజలందుకుంటున్న ఆ అవతార రూపాలు ఇవే. 1. నేపాళరాజు పాలింజవర్మ కుమార్తె పూర్ణాదేవిని, కేరళ రాజపుత్రిక అయిన పుష్కలాదేవిని దేవేరులుగా చేసుకుని పొన్నాంబలమేడులో ఉంటున్న స్వామి శ్రీ ఆదిభూతనాథ శాస్త. 2. శబరిమలలో కొలువుతీరినది శ్రీ ధర్మశాస్త, ముక్తి ప్రదాత, పరిపూర్ణ శరణాగతిని కోరే భక్తుల వెన్నంటి ఉండి కాపాడే తోడు నీడ, శనిగ్రహ ప్రభావాన్ని దూరం చేస్తాడు. 3. అపర సరస్వతీదేవి రూపం, మాణిక్య వీణ ధరించిన జ్ఞానశాస్త. ఈ రూపంలో స్వామివారి ఆలయాలైతే లేవు. 4. పురాతన గ్రంథాలైన గుహ్యరత్న చింతామణి, భూతనాథ చరితంలలో శ్రీ కళ్యాణ వరద శాస్త. దశభుజాలతో శంఖచక్రాలతో పాటు వివిధ ఆయుధాలు ధరించి అభయ వరద హస్తాలతో ఇరువైపులా పూర్ణ పుష్కల దేవేరులతో కొలువు తీరి పేరుకు తగినట్టుగానే కళ్యాణకారకుడు. 5. గజవాహనారూఢ శ్రీ మహాశాస్తని మృత్యు భయాన్ని తొలగించే మహాకాళశాస్తగా ఆరాధిస్తారు. తమిళనాడులోని ఆలయాల నగరం కుంభకోణంకి 30 కిలోమీటర్ల దూరంలో సేన్గాలిపురం దగ్గర ఉన్న త్రయంబకాపురంలో కరివాహన మహాకాళశాస్త ఆలయం ఉన్నట్టుగా తెలుస్తోంది. 6. చతుర్భుజాలతో కుడికాలు కిందకి పెట్టి ఎడమకాలుని పైకి మడిచి అరుదైన భంగిమలో దర్శనమిచ్చే పూర్ణ పుష్కలా సమేత శ్రీ సమ్మోహన శాస్త తమిళనాడు రాష్ట్రం నాగపట్టణం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సిర్కాలికి సమీపంలోని కైవిలంచేరిలో ఉన్నాడు. 7. 15వ శతాబ్దంలో రచింపబడిన తంత్ర సముచయం అనే గ్రంథం ప్రకారం త్రేతాయుగంలో సంతానాపేక్షతో పుత్రకామేష్టి యజ్ఞం చేసిన దశరథ మహారాజుకి యజ్ఞఫలం అందించిన యజ్ఞపురుషుడు శ్రీ సంతాన ప్రపత్తి శాస్తానే. శబరిమల ప్రస్తావన రామాయణంలో కూడా ఉంది. రాముడు పంపాకు
శబరిమలై వద్ద శబరి ఆశ్రమానికి వెళ్ళినట్లు నమ్ముతారు. 8 శివపురాణంలో పూర్ణ పుష్కలా సమేతంగా సింహాన్ని అధిరోహించిన శ్రీ వేదశాస్త్ర ప్రస్తావన ఉంది. బుద్ధిని వికసింపచేసి గ్రహణ శక్తిని పెంపొందించి విషయ జ్ఞానాన్ని మెరుగుపరిచేవాడు. వేదరూపుడైన స్వామికి సేలం జిల్లాలో ఒక ఆలయం ఉన్నట్టుగా చెప్తారు. 9 జగద్గురువు ఆదిశంకరులు రచించిన శ్లోకంలో శ్రీ వీరశాస్త్ర ప్రస్తావన ఉన్నట్లుగా తెలుస్తోంది. ఖడ్గం ధరించి అశ్వవాహనం మీద దర్శనమిస్తారు. శ్రీ వీరశాస్త్రకు త్రిచూర్కు పాలఘాట్కు మధ్యలో వచ్చే కుదిరన్ అనే ఊరిలో ఎంతో పురాణ ప్రసిద్ధి చెందిన ఆలయం ఉంది. ఆసానరూపఫలదం చరణారవింద భాజామపార కరుణార్నవపూర్ణచంద్రం నాసాయ సర్వ విపదామపి నౌమి నిత్య మీశానకేశవభవం భువనైకనాథం. ఇక మకరజ్యోతి రహస్యమేమిటి? మకరజ్యోతిని కనులారా వీక్షిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని అయ్యప్ప భక్తుల ప్రగాఢ నమ్మకం. శబరిగిరికి తూర్పు వైపున ఉన్న పొన్నంబళమేడు పర్వతం శబరిమలై ఆలయానికి మూలస్థానమని నమ్ముతారు. సాయం సంధ్యవేళ పొన్నంబళమేడు పర్వతంపై మకర సంక్రాంతి రోజు లేదా ఆ ఘడియల్లో కొండపై నుండి భక్తులందరికీ కనిపించే వెలుగే మకర జ్యోతిని ఓ నక్షత్రంగా, మకర విళక్కుగా పిలుస్తారు. 2011 జనవరి 14న మకర జ్యోతిని వీక్షించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లినప్పుడు తొక్కిసలాటలో 106 మంది భక్తులు మృతి చెందారు. అప్పుడు మకర జ్యోతి వివాదాస్పద అంశంగా మారి ప్రజలకు వాస్తవాలు తెలపాలంటూ హేతువాద, మానవవాద సంఘాలు కేరళ హైకోర్టులో పిటిషన్ వేశాయి. భక్తులందరికీ కనిపించే జ్యోతిని పొన్నంబళమేడు పర్వతంపై దేవస్థానం బోర్డు ఉద్యోగులు అయిన గిరిజనులు వెలిగిస్తారు అని తెలిసింది. ప్రాచీన కాలంలో పొన్నంబళమేడు మీద ఒక ఆలయం ఉండేది. అక్కడ నిరంతర పూజలు జరిగేవి. ఆ తర్వాత ఆ ఆలయం శిథిలమైపోయింది. కానీ ఉద్యోగరీత్యా అక్కడే ఉండిపోయిన కొందరు గిరిజనులు ఆ రోజున పూజలు కొనసాగిస్తున్నారు. ఇక హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదదీశ్వరం ఆరాధ్య పాదుకం అనే పాట మనందరికీ తెలుసు. కానీ అది శబరిమలై ఆలయంలో రాత్రిపూట ఏకాంత సేవకు హరిహరాష్టకాన్ని గానం చేస్తారని, అది శ్రీ జానకి అమ్మ అనే మహిళ సంస్కృత భాషలో రాసిన అష్టకం అని కొందరికే తెలుసు. అవండి శబరిమల శాస్త్ర విశేషాలు. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇలాంటి విశేషాలు ఇంకా ఎన్నో ఉన్నా ఈ ఎపిసోడ్ని, ఈ సీజన్ని ఇక్కడ ముగిద్దాం. మళ్ళీ త్వరలో పుణ్యక్షేత్రాల గురించి కాకుండా కొత్త టాపిక్తో కొత్త సీజన్లో వినిపించేదాకా సెలవా మరి.